వీటినే అస్త్రాలుగా మీరు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు కాబట్టి ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? అందరికీ నమస్కారం అండి. అంటే జూబ్లీ హిల్స్ ఎన్నికలకు సంబంధించింది అంటే గత 10 సంవత్సరాల్లో మా పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏమున్నాయో స్పష్టంగా మేము ప్రజలకు చెప్తున్నాము. వాళ్ళకు కూడా ఈరోజు నోటీసులో ఉంది. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ ఈ 2 సంవత్సరాల్లో వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారు అనేది కూడా ప్రజలకు ఒక స్పష్టమైన అవగాహన. ఈరోజు ప్రతి దగ్గర పోతున్న చోటల్లా మా ప్రచారంలో ప్రజలంతా కూడా మేము ఖచ్చితంగా బీఆర్ఎస్కే ఓటేస్తామని చెప్పేసి మాట్లాడుతున్న వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది. అదేవిధంగా అభివృద్ధి పేరుతోని అదేవిధంగా ఈరోజు అభివృద్ధిని ధ్వంసం చేసిన పేరు ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీది, ఆ రోజు మేము అభివృద్ధి చేసిన దానికి ఈరోజు వాళ్ళు ధ్వంసం చేసిన దానికి స్పష్టంగా మొత్తం మా నాయకత్వం కానీ మా కార్యకర్తలు కానీ మొత్తం మా క్యాడర్ కానీ విపులంగా ప్రజలకు చెప్తున్నాం. ఖచ్చితంగా రేపు రాబోయే రోజులలో మాకున్న గ్రౌండ్ రియాలిటీస్ వాటి పరంగా చూసుకుంటే తప్పనిసరిగా మేము గెలిచి తీరుతామని చెప్పేసి ఒక హోప్ అయితే మాకు వచ్చింది. వీళ్ళు ఈ 2 సంవత్సరాల కాలంలో ఏదో 10 సంవత్సరాలు వీళ్ళు ఏం చేయలేదు, 2 సంవత్సరాలు మేము వచ్చినాం కాబట్టి మేము ఖచ్చితంగా గెలుస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే వీళ్ళకి కొన్ని ఫ్యాక్టర్స్ ఏమున్నాయో, మరి ముస్లిం మైనారిటీ ఓట్ల కారణమో లేకపోతే ఇంకోటో ఏదో అనుకుంటున్నారు. అంటే నేనేమంటున్నానంటే ఈ 2 సంవత్సరాల కాలంలో జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి వాళ్ళు వచ్చిన తర్వాత ఏం నిధులు ఇచ్చారు, ఏం అభివృద్ధి చేశారు? అంటే సిటీకే ఏం లేదు. అటువంటిది జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి మేము అంత చేసాము, ఇంత చేసాము, ఈ అభివృద్ధి చేసాము అని చెప్పేసానంటే ప్రజలకు ఏమైనా తెలియదా? కళ్ళకు గంతలు కట్టుకున్నారా, లేకపోతే చెవులలో సీసం ఏమైనా పోసుకున్నారా ప్రజలు? వాళ్ళకు వాస్తవ విషయాలు ఇప్పటిదాకా ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది వాళ్ళకి స్పష్టమైన అవగాహన ఈరోజు ఉంది. కాబట్టి ప్రజలంతా కూడా ఈరోజు ఖచ్చితంగా బీఆర్ఎస్ వెనుక ఉండడానికే సిద్ధమవుతున్నారు తప్ప కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళాలనే ఆలోచన కానీ అటువంటిది ఏమైతే కనపడట్లేదు. ఆ కనపడకపోవడానికి కూడా ఈ 2 ఏళ్ల పరిపాలన వాళ్ళు ఒక ప్రాతిపదికగా తీసుకుంటున్న స్థితి అయితే ఉంది. కాబట్టి మాకు అన్ని రకాలుగా మేము 10 సంవత్సరాల్లో సిటీకి చేసిన మంచి మాకు ఖచ్చితంగా గెలిపిస్తుంది అనేది ఒకటి. అదేవిధంగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి కావచ్చు లేకపోతే ఇతరత్రా కావచ్చు మా పార్టీలోకి వలసలు కూడా మొదలైనాయి. ఈ ఉప ఎన్నికల సందర్భంగా రావటము చేరటము సంఖ్య కూడా పెరుగుతూ ఉంది. కాబట్టి మాకు ఈ సంకేతాలన్నీ మాకేమనిపిస్తున్నాయంటే రేపు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వైఫల్యాల నుంచే ఉన్న క్యాడర్ అక్కడ అసంతృప్తిగా ఉంది. కాబట్టి మా వైపు రావడానికి వాళ్ళు సిద్ధమవుతున్నారు. ఖచ్చితంగా ఇది మాకు వర్కౌట్ అవుతుంది. ఈ కాన్సెన్స్ని మేము ఖచ్చితంగా నిలబెట్టుకుంటాము, మళ్ళీ మేమే గెలుస్తాం అనే దాంట్లో ఉంది. సరే, చాలామంది అనుకుంటారు అంటే అధికారంలో ఉన్న పార్టీకి ఎప్పుడైనా ఎడ్జ్ అవుతుంది, ఖచ్చితంగా దానికే ఉంటుంది కాబట్టి మా అధికార పార్టీకే వస్తుంది అని చెప్పేసి అంటున్నారు. కానీ మేమేమనుకుంటున్నామంటే ఆ ఎడ్జి ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి లేదు అని చెప్పేసి అనుకుంటున్నాం. లేదు, ఎందుకంటే వాళ్ళు ఈ 2 సంవత్సరాల కాలంలో చేసిన అభివృద్ధి లేదు. పైగా ముఖ్యంగా ఇక్కడ సిటీలో ప్రధానంగా ప్రభావం చూపిస్తున్న హైడ్రా కావచ్చు, మూసీ కావచ్చు, ఈ ప్రజలలో ఉన్న ఒక అసంతృప్తి కావచ్చు, ఒక ఇబ్బందులు కావచ్చు, ప్రజలు కంప్లీట్గా ఇక్కడ ఒక కన్నేసి ఉన్నారు. కాబట్టి ఇది ఏవి వాళ్ళకు వర్కౌట్ కావు. అదేమన్నా ఉంటే ప్రతిపక్షంగా మాకు వర్కౌట్ అవుతాయి తప్ప వాళ్ళకి ఎట్టి పరిస్థితిలో వర్కౌట్ కావు అని చెప్పేసి అయితే అని అంటున్నాను. ఫామ్ హౌస్ లో కేసీఆర్ గారు కూడా నిన్న మీటింగ్ పెట్టారు. ఆయన కూడా గెలుపుపై చాలా నమ్మకంతో ఉన్నారు, ధీమాగా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. ఆల్రెడీ ప్రజలు డిసైడ్ అయిపోయారు సునీతను గెలిపించడానికి. ఇక భారీ మెజార్టీ దిశగా మాత్రమే మీరు ప్రయత్నించండి అనేది ఆయన చెప్పిన ఇన్ఫర్మేషన్. ఎవరికైనా కూడా అంత ధీమాగా ఎందుకు ఉన్నారు అనేది అని నేను చెప్తున్నాను కదా. ఎందుకు ఉన్నాము అని అంటే ప్రజలంతా కూడా ఈ 2 సంవత్సరాల పరిపాలన కాంగ్రెస్ వైఫల్యాలు ఏవైతే ఉన్నాయో అవి మాకు అస్త్రాలుగా మారుతున్నాయి. కాబట్టి అవి ప్రజలకు, ఇంకా సిటీలో ఉన్న ప్రజలకు ఎక్కువ తొందరగా సమాచారం పోతా ఉంది. కానీ జరిగింది 2 ఏళ్ళు, ఇంకా 3 ఏళ్ళు మాకు ఉంది కాబట్టి మేము చేసి చూపిస్తాము అనే దాంట్లో వాళ్ళు ఉన్నారు కదా. చేయాల్సిన పనులే చేయలేదు కదా. ఈ 2 ఏళ్ల కాలంలో కూడా వాళ్ళు ఏవైతే ఇచ్చిన హామీలు ఏవైనాయో ఉదాహరణకు తీసుకోండి, 2500 మహిళలకు ఇస్తామన్నారు, తులం బంగారము ఆడపిల్లలకి ఇస్తామని చెప్పేసి అన్నారు, పెళ్లి చేసుకున్న ఆడపిల్లలకి. మరి మినిమం ఇవి కొంచెమే చూసుకుందాం, వేరే దగ్గరికి పోవద్దు. ఇవి ప్రతి ఇంట్లో ప్రతిరోజు చర్చ జరిగేదే కదా. ఇప్పుడు ఇక్కడ అంటే రైతులు లేరు, రైతు బంధు గురించి మాట్లాడుకోవద్దు. ఇక్కడ ఉన్నదంతా కూడా పెళ్లి చేసుకున్న వాళ్ళు, అదేవిధంగా చదువుకుంటున్న వాళ్ళు స్కూటీలు ఏమైనా. అంటే ఇవన్నీ కూడా ప్రతికూల ప్రభావం ఖచ్చితంగా వాళ్ళ మీద
పడతా ఉంది, వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. నిన్నటిదాకా ఇస్తామని చెప్పిన వాళ్ళు, ఎలక్షన్స్లో మాకు 1,00,000 హామీ ఇచ్చిన వాళ్ళు హామీల్ని నెరవేర్చకుండా ఈరోజు గద్దెనెక్కి కులుకుతున్నారు అని చెప్పేసి ఒకటి. రెండోది, పొద్దున్న లేస్తే వాళ్ళ పంచాయతీ అంతా కూడా కాంట్రాక్టులు ఎవరు తీసుకోవాలి, డబ్బులు ఏ విధంగా పంచుకోవాలి, అదేవిధంగా మంత్రులకు పడదు, ఎమ్మెల్యేలకు పడదు, అదేవిధంగా పరిపాలన గాలికి వదిలేసి, అదేవిధంగా సంపాదన ఏ విధంగా చేసుకుందామని చెప్పేసి 100 కోట్ల రూపాయలు ఏ విధంగా పంచుకుందామనే ఆలోచన తప్ప. నిన్న జరిగిన కేబినెట్ సమావేశం కావచ్చు, అంతకుముందు జరిగిన కేబినెట్ సమావేశం కావచ్చు, కేబినెట్ సమావేశం పెట్టి వీళ్ళు మాట్లాడుకునేది ఏందయ్యా అని అంటే మనమంతా సమానంగా పంచుకుందాం అనే పద్ధతిలో ఉంది తప్ప, ఈ రాష్ట్రంలో ఇక ఇన్ని సమస్యలు ఉన్నాయి, మనం ఇన్ని హామీలు ఇచ్చినాం, ఈ హామీలు ఇచ్చిన దాన్ని మనం నెరవేర్చడం కోసం ఇగో క్రమక్రమంగా ఈ విధంగా చేసుకుంటూ పోదామని ఎప్పుడైనా చర్చ జరిగిందా? ఈ రోజు 2,500 మందికి 2,500 రూపాయలు మహిళలకు ఇస్తామని చెప్పేసి అని అన్నారు. ఇస్తామన్న దానిని ఇగో మొదటి విడత ఇంత ఇస్తున్నాం, ఇగో రెండో విడత ఇంత ఇస్తున్నాం, మూడో విడత ఇంత, అంటే లేని దాన్ని సర్దుకుంటూ ఎట్లా పోవాలి అని చెప్పేసి ఏమన్నా ప్లాన్ ఏమన్నా చేసిండ్రా? లేదు. స్కూటీలు, ఇగో ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, విద్యార్థినులు ఉన్నారు, ఈ విద్యార్థినులు ఇంతమందికి మేము మొదటి విడత ఇంత ఇస్తున్నాం, రెండో విడత ఇంత ఇస్తాం అని చెప్పేసి ఏమన్నా మాట్లాడుతున్నారా? షాదీ తులం బంగారం అన్నారు, ఈ 1,16 రూపాయలు, అది పోని, అది ఉంటుంది ఎట్లయినా. తులం బంగారం ఎంతమంది పెళ్లిళ్ళు చేసుకున్నారు, ఎంతమంది అనేది ఒక లెక్క ఉందా? ఈ లెక్కకు మేము మొదటి విడత ఇంత, రెండో విడత ఇంత ఇస్తామని చెప్పేసి ఏమన్నా అన్నారా? ఎక్కడైనా ఉందా? భూభారతి అన్నారు, భూభారతి అని చెప్పేసి ధరణి మీద దుమ్మెత్తిపోసినారు. ఆ ప్రాజెక్టులో, ఆ భూభారతి ప్రాజెక్టులో ఎటువంటి సమస్యలు ఇప్పుడు గ్రామీణ ప్రాంతంలో ఉన్నాయో, వాళ్ళకి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ విధంగా దాని ఎఫెక్ట్ ఉంటుందో కూడా మీరు అతి కొద్ది రోజుల్లో చూడడానికి అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళ వైఫల్యాలు మాకు తప్పనిసరిగా అస్త్రాలుగా మారినాయి. అవి మేము ఎక్కువ మొత్తంలో ప్రజల దగ్గర తీసుకుపోతాం. మాకైతే గెలుపు ధీమా 100కు 100% ఉంది. ఖచ్చితంగా మేము గెలుస్తాం, మా సీటుని మేము నిలబెట్టుకుంటామనే హోప్తోనైతే మేము ఉన్నాం. సో రాములు గారు, అధికారంలో ఉన్నాం, అధికార పార్టీ కాబట్టి